హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనీ ఇంటర్నెట్. మీ అందరి సేవలో ఈరోజు మీ యొక్క ఆధార్ నెంబర్తో లేదా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఉంటాయిగా, ఆ నెంబర్స్తో మీరు క్యాస్ట్ ఇన్కమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడన్నా పడిపోయిందో లేదా మీరు ఇంటి దగ్గర మర్చిపోయి ఏదైనా అప్లికేషన్ చేయడానికి మీరు వెళ్తున్నారనుకో, మీ యొక్క క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చూపిస్తాను, తెలంగాణ వాళ్ళది కూడా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మందికి తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది మర్చిపోకండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది. కాబట్టి ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చూపిస్తాను, దీని తర్వాత తెలంగాణ వాళ్ళది చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళది వెబ్సైట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఇక్కడ ఎంటర్ చేసేయండి. VSWS ఆన్లైన్ అని టైప్ చేయండి. ఆన్లైన్ ఏపీ go.in అనేసి కూడా కింద వస్తుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్తోని మీరు ఏమేమి అప్లై చేశారు, రెసిడెన్సీ, క్యాస్ట్ ఇన్కమ్ ఏది అప్లై చేసినా కానీ ఇందులో అనేది వస్తుంది. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినా ఇక్కడ అనేది మీకు వస్తుంది. సర్టిఫికేట్లో మనకు సైడ్కి ఉంటుంది CND అనేసి, లేదా మన ఇన్కమ్ అయితేనేమో అట్లా ఉంటుంది, సీరియల్ నెంబర్ వైజ్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదా మీకు అప్లై చేసిన రిసిప్ట్ ఉన్నదనుకో, ఆ రిసిప్ట్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని కొత్తగా అప్లై చేసిన వాళ్ళు స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం మనకి సర్టిఫికేట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఉంటే సరిపోతుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ సింబల్ ఉన్నది కదా, ఈ సింబల్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళది చూసుకుంటే మనం ఇక్కడ ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ సేవ అని టైప్ చేయండి. మీ సేవ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది డీటెయిల్స్. మనం ఇక్కడ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, అంటే మీ సేవలో మీరు కొత్తగా అప్లై చేసుకున్న తర్వాత రిసిప్ట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు అది MRF స్టేజ్లో ఉందా లేకపోతే వెరిఫికేషన్లో ఉన్నదా, ఎక్కడ పెండింగ్ ఉన్నది, అప్రూవర్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఇప్పుడు మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉందిగా, ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్టయితే దానికి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇటు సైడ్ డేట్ కింద ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ సర్టిఫికేట్ అయినా వస్తుంది, రెసిడెన్సీ కానీ మీది క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మిగతా సంబంధించిన రెవెన్యూ దాంట్లో ఏది అప్లై చేసుకున్నా కానీ ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సీరియల్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉన్నది కదా, సెర్చ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాప్చర్ అడుగుతుంది. మనకి ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇది జస్ట్ వెరిఫికేషన్ కోసమే అనేది, అంటే జిరాక్స్ మనం తీసుకుంటారు, బట్ వెరిఫికేషన్ ఇది అయితే ఒరిజినల్ అయితే రాదు, ఒరిజినల్ అయితే కాదు. ఒరిజినల్ మీది పోయినట్టు అయితే మళ్ళీ కొత్తది ఒరిజినల్ కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవాల్సిందే, కానీ ఇది టెంపరీ బేస్ మీద మనకి అర్జెంటుగా ఉపయోగపడడానికి కోసం అయితే ఈ జిరాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ వెరిఫికేషన్ కోసమే ఉంటుంది ఇది. ఇక్కడ చూసుకోండి, మీరు ఏ డేట్లో అప్లై చేశారో కూడా ఉంది. ఇది 2015లో అప్లై చేసినట్టుంది. నెక్స్ట్ ఈ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అంటే ఇది అండి. ఇక్కడ నేము, మీ ఫాదర్ నేము, మీ విలేజ్, మండలం, ఇవన్నీ మీ క్యాస్ట్, నెక్స్ట్ ఇది అనేది అట్లా ఓపెన్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను.